ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాపులపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల నాటికి కాపులకు ఎక్కువగా టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పార్టీ నియామకాలు చూస్తుంటే కూడా అలానే కనిపిస్తుంది. తాజాగా ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అవకాశం ఇచ్చారు జగన్. వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వంతో పాటు పదవులకు సైతం ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంకోవైపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు. ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కన్నబాబు ఉండేవారు. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జనసేన వైపు నడిచి అండగా నిలిచింది. కూటమికి మద్దతు తెలిపింది. అయితే కాపు సామాజిక వర్గం ఎప్పుడూ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. 2014లో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది కాపు సామాజిక వర్గం. కానీ ఆ 5 ఏళ్లలో కాపులకు ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆ సామాజిక వర్గంలో మార్పు వచ్చింది. అందుకే 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసిన అటువైపు చూడలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ సామాజిక వర్గంలో మార్పు కనిపించింది. దాదాపు 90% కాపులు కూటమి వైపు నిలిచారు. అయితే 8 నెలలు దాటుతున్న కాపులకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రయోజనం లేదు. వారికి సంబంధించిన రిజర్వేషన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. అందుకే వారి వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. దీన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని మార్చారు. పార్టీ నియామకాల్లో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది కాపు నాయకులు వైసీపీకి రామ్ రామ్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు చేపట్టిన వారు కూడా గుడ్ బై అన్నారు. అయితే మెజార్టీ కాపు నాయకులు మాత్రం ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగాడ పద్మనాభం సైతం యాక్టివ్గా పనిచేయడం ప్రారంభించారు. అప్పుడప్పుడు ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తున్నారు. మరోవైపు కూటమిలో ఏమాత్రం చీలిక వచ్చినా కాపుల్లో మాత్రం స్పష్టమైన మార్పు రావడం ఖాయం. ప్రతి ఎన్నికల్లోనూ కాపులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీకి అండదండగా నిలుస్తూ వచ్చారు. మధ్యలో టీడీపీకి సైతం మద్దతు తెలిపారు. 1988లో వంగవీటి మోహన్ రంగ హత్యతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారారు. 1989 ఎన్నికల్లో కాపుల ప్రభావంతోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 1994లో మళ్లీ తెలుగుదేశం పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ గెలిచింది. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది కాపు సామాజిక వర్గం. ఇలా కాపులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాపుల విషయంలో మాట తప్పితే మాత్రం వారు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి కాపు నేతలను ముందు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే కొత్తగా ఈ నియామకాలు చేపడుతున్నారు. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.